ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామదేతమస్సు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్కృతం వందే భగవంతో పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. బ్రహ్మసూత్ర శంకర భాష్యము ఇది. దీనిలో ఫలాధికరణము ఇప్పుడు మొదలవుతుంది. ఇది వరకు ఫలాధికరణం సమాప్తి అయింది. ఇప్పుడు ఫల అధికరణము. ఫలాధికరణము ఫలం అంటే మోక్షము. ఈ మోక్షాన్ని గురించి, ముక్తిని గురించి, కైవల్యాన్ని గురించి చెప్పేటువంటిది ఇది అన్నమాట. అందువల్ల ఇక్కడ ముందు కర్మ ఫలమిస్తుందా, ఆమె కర్మ చేత మనము ఈశ్వర ఆరాధన చేస్తాము. అప్పుడు ఆ ప్రకారంగా కర్మ వల్ల పుట్టినటువంటిది ఏదైతే ఉందో దాన్ని అపూర్వం అంటారు. అంటే ఈశ్వర యోగం అని కూడా పేరు. అదేమన్నా మీకు ఫలాన్ని ఇస్తుందా అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ ఫలాధికరణం ప్రారంభము చేస్తున్నాము. 38వ సూత్రం నుంచి 41వ సూత్రం వరకు ఉంది. దీని చెప్తున్నారు. ఫలం అతః ఉపపత్తే, ఫలమత ఉపపత్తే. కాబట్టి ఇక్కడ ఫలం అతః ఉపపత్తే కనుక ఇక్కడ కర్మఫలం అనేది ఉంది అని అనేక యుక్తుల ద్వారా చెప్పి ఉన్నారు. యుక్తుల ద్వారా ఇది స్పష్టమవుతున్నది. కర్మఫలము ఈశ్వరుని వలనే అలాగా వస్తుంది, కలుగుతుంది అనేది ఉపపత్తి వల్ల జరుగుతుంది. ఎందుకంటే కర్మ ఫలాధ్యక్షుడు అని కనుక కర్మ వల్లే ఫలం వచ్చేది, కానీ ఈశ్వరాజ్ఞ లేకుండా ఏది రాదు. ఎందుకని ఈశ్వరాజ్ఞ అని పెట్టారు అంటే, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం అను. కర్మ అనేది బ్రహ్మ ఉద్భవము. కాబట్టి బ్రహ్మము నుండే కర్మ పుడుతుంది. బ్రహ్మము ఎందే కల్పితమైంది కాబట్టి ఆ బ్రహ్మమే కర్మ ఫలాన్ని ఆయన అధ్యక్షతలో వస్తుంది అనమాట. ఆయన అధ్యక్షత లేకుండా కలగనే కలగదు. అది తెలియవలసినటువంటి విషయం. కాబట్టి కర్మఫలము ఈశ్వరాధీనం అని మనము తెలుసుకోవచ్చు. ఈ విషయంలో భాష్యము దీనికి ముందుగా వైయాసిక్య న్యాయమాల చెప్పుకొని ముందుకెళ్తాం. వైయాసిక్య న్యాయమాల కర్మైవ ఫలదం యద్వా కర్మాధితః ఈశ్వరః. కర్మైవ ఫలదం యద్వా కర్మారాధితః ఈశ్వరః. అపూర్వావాంతర ద్వారా కర్మణః ఫలదాతృత. అపూర్వాంతర ద్వారా కర్మణః ఫలదాత్మత.
ఈ ప్రకారంగా కర్మ ఏవ ఫలదం, కర్మే ఫలాన్ని ఇస్తుందా. కర్మ ఏవ ఫలదం యద్వా లేక కర్మారాధిత ఈశ్వర, అటువంటి కర్మ చేత ఈశ్వరారాధన, ఈశ్వరోపాసన, ఈశ్వర సేవ చేసినప్పుడు ఈశ్వరుడిస్తాడా. కాబట్టి కర్మ వలన అపూర్వాంతర ద్వారా కర్మణ ఫలదాతృత, అపూర్వ ఆంతర ద్వారా కర్మణ ఫలదాతృత. ఈ విధంగా కర్మ వల్ల కలిగినటువంటి ఈ అపూర్వము, అపూర్వం అంటే అదృష్టము అని. ఎందువల్లంటే శాస్త్రీయమైన కర్మ వల్ల వచ్చేదంతా అదృష్టమే. ఈశ్వరాధీనంలో ఉండేవన్నీ అదృష్టమే. ఈశ్వరుని యొక్క అధీనంలో ఉండేదంతా అదృష్టము. ఈశ్వరు నుండి మనకు లభించేదంతా అదృష్ట ఫలం అన్నమాట. అందువల్ల ఈ ప్రకారంగా కర్మల వల్ల పుట్టిన అపూర్వము ద్వారా కర్మ ఫలాన్ని ఇస్తుంది. అందువల్ల కర్మ ఫలాన్ని ఇస్తుంది అంటే ఈశ్వరాగ్ని చేత కర్మ ఫలం వస్తుంది. అదృష్టం అనే మాటకి ఈశ్వరుడే అనమాట. ఈశ్వరాగ్ని చేతనే కర్మ ఫలము వస్తుంది. ఈశ్వరాగ్నియ అన్నమాట. అందువల్ల కర్మ జడము, కర్తృరాజ్ఞేయ ఈశ్వరాజ్ఞేయ ఫలం ప్రాప్యతే అని ఈశ్వరుడు ఆజ్ఞ వల్లే. కర్మేమో చేస్తేనే ఫలం వస్తుంది. ఆ కర్మ చేసేటప్పుడు ఈశ్వరార్పిత బుద్ధితో చేస్తేనే వస్తుంది. ఈశ్వరార్పితమైన బుద్ధి లేకుండా చేసే కర్మ కర్తృత్వము, అహంకారము, ఫలాపేక్ష అన్ని వచ్చేస్తుంది. అందువల్ల ఈశ్వర సమర్పితము ద్వారా కర్మ ఫలాన్ని ఇస్తుంది. ఈశ్వరుడు అనే మాట లేకుండా చేసేటువంటి కర్మ అహంకారపూర్వకంగా, ఆసక్తిపూర్వకంగా, ఫలాభిలాషతో చేసేది. అట్లా అయిపోద్ది అనమాట. సరే, చిన్న పొరపాటుకి అంత అయిపోయింది. చిన్న పొరపాటే మనకు చాలా అనర్థాలు జరుగుతుంటుంది అనమాట. స్టెప్ వేసేటప్పుడు మెట్ల దగ్గర చూసుకోకపోతే ఎంత ప్రమాదం అవుతుందో. అటు చూడలేదు, పడ్డాను, కాళ్ళు ఇరిగింది. అటు ఒక్కొక్క కాళ్ళు ఇరగడంలో ఒక్కొక్కటి ఏంటంటే నీ టార్గెట్ అంతా పోతుంది. నువ్వు ఇదివరకు అనుకున్నవన్నీ సాగవు. ఇంకా కాశీకి పోవాలనుకున్నావు, రామేశ్వరం పోవాలనుకున్నావు, లేకపోతే గురువు దగ్గరకు పోయి శ్రవణం చేయాలనుకున్నావు. చూడు, చేసే పొరపాటుకి ఇవన్నీ విఘ్నాలు కలిగి ఆ యొక్క జీవిత లక్ష్యాన్ని పోగొట్టేస్తుంది. ఉపాధి లేకపోతే ఏం చేస్తావు? అందువల్ల శరీరం మాత్రం కలు ధర్మ సాధనం, అదే పొరపాటు. అందువల్ల ఈశ్వర అర్పిత బుద్ధి ఎట్లా ఉంటుందంటే ఏకాగ్రత కలిగించేస్తుంది, శ్రద్ధని కలిగించేస్తుంది, ఇంద్రియాల నిగ్రహము కలిగిస్తుంది, శమధమాదులు కలిగిస్తుంది. ఒక ఈశ్వరుడి పేరుతో ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయన్నమాట. ఒక ఈశ్వరుడి పేరుతో భగవదారాధన, భగవద్బుద్ధితో, ఈశ్వరార్పిత బుద్ధితో అనేటప్పటికి ఏమవుతుందంటే ఆ కర్మ పవిత్రమైపోతుంది. ఆ ఫలం ఏమిటంటే ఈశ్వరుడికి చేతిలోకి వెళ్ళిపోతుంది. నా ఇంద్రియాలన్నీ కూడా ఈశ్వర భక్తి ఎందో అది ఏకాగ్రతని కలిగించే, శ్రద్ధని కలిగించేసుకుంటుంది. ఒక రకంగా మనకు చెప్పకుండానే మనకి ఇంద్రియాలను ఏకాగ్రత, ఇంద్రియాల ప్రలోభాల నుండి బయటపడేటట్టుగా చేయడం అన్నమాట ఈశ్వరారాధన అనే మాట. అందుకని మన సొంతం ఉండకుండా పోతుంది, ఈశ్వరార్పిత బుద్ధితో చేస్తాం అన్నమాట. అది ఎంత మంచి మాట అవుతుంది. కాబట్టి
అది అపూర్వం అంటారు. ఆ కర్మఫలం వల్ల, ఆ కర్మ వల్ల వచ్చే ఫలము అపూర్వత, అంటే అదృష్టం, అంటే ఈశ్వరాజ్ఞ అన్నమాట. అందువల్ల కర్మల వల్ల పుట్టినటువంటి అపూర్వం ద్వారా కర్మ ఫలాలు ఇస్తుందా అంటే అవును, ఇస్తుంది అన్నమాట. దాన్ని ఇక్కడ 2వ శ్లోకంలో దాన్ని సమాధానం చెప్తున్నారు. అచేతనాత్ అచేతనాత్ ఫలాసు శాస్త్రీయాత్ పూజితే స్వరాత్ కాలాంతరే ఫలోత్పత్తి నా అపూర్వ పరికల్పన అచేతనాత్ ఫలాసు శాస్త్రీయాత్ పూజ్యతే స్వరాత్ కాలాంతరే ఫలోత్పత్తి నా పూర్వ పరికల్పన. అది అచేతనాత్ ఫలాసూతే శాస్త్రీయాత్ పూజ్యత ఈశ్వరాత్ కాలాంతరే ఫలోత్పత్తి నా అపూర్వ పరికల్పన అని చెప్తూ అచేతనమైనటువంటిదిగా కర్మ తజ్జడం అని చెప్పి కర్మార్జడం, అచేతనమైనటువంటి కర్మ లేదా కర్మజనితమైనటువంటి అపూర్వం వల్ల కానీ ఫలితం రాదు. అది అచేతనమైన కర్మ వల్ల రాదు. కర్మ వల్ల కలిగేటువంటి మనకి తెలియనటువంటిది ఏదో ఫలం అనేటువంటిది అట్లా రాదు. అది ఈశ్వరుడి యొక్క దృష్టి పడాలి, ఈశ్వరాజ్ఞయ జరుగుతుంది. శాస్త్ర ప్రతిపాదితుడైనటువంటి ఈశ్వరుడు వల్ల కాలాంతరంలో ఫలితం వస్తుంది. ఆ ఈశ్వరుడు ఎవరు చెప్పాలంటే శాస్త్రం చెప్పేటువంటి ఈశ్వరుడు. ఈశ్వరుడు శాస్త్రం చెప్పాలన్నమాట. అట్లా ఏమండి, శాస్త్రం లేకుండానే పోలేరమ్మ, మారెమ్మ, పోషమ్మ, ఆశమ్మ అని ఇట్లా అంటారంటే అవన్నీ రావు. అవన్నీ ఏమవుతుందంటే పరిమితమైన దృష్టి కలిగి ఉంటుంది. ఈశ్వరుడు లింక్ లేదు దానికి, ఈశ్వరుడు లింక్ లేదు. ఫేక్ నోట్లలాగా అవన్నీ. ఫేక్ నోటుకు కూడా అన్ని బాగానే ఉంటాయి. గవర్నర్ సంతకము, ఇంకా కొన్ని సూక్ష్మమైనటువంటివి అవన్నీ దానిలో ఉండవు అనమాట. అన్ని మిగిలినవన్నీ ప్రింటింగ్కి అన్ని బాగానే. అక్కడ గవర్నర్ సంతకము తేలడం లేదు, ఇంకా కొన్ని సూక్ష్మతలు ఉన్నాయి, అవి కూడా లేవు దానిలో. అందుకని ఫేక్ అయిపోయింది. అట్లాగే శాస్త్రం ప్రతిపాదించిన అర్థాన్ని చెప్పదు నీ యొక్క గ్రామ దేవత, చెప్పదు. అది ఎంత మనలాగా పోతురాజు మా తమ్ముడు, మా అన్న, మా మొగుడు అట్లా పెట్టుకుంటే ఎట్లాగే పోతురాజు, ఆ రాజు, ఈ రాజు ఇన్ని దండగా మాట్లాడండి. పెద్ద మాటలు కాదు అది. మీ ఇళ్లలో జరిగేటువంటిది, మీ గూడెంలో జరిగే మాటలు అవన్నీ. మీ గూడెం మాటలు ఇక్కడ పనికిరాదు. వేదోక్తమైన మాట ఉండాలి అక్కడ, పెద్ద మాట. నీ గూడెం మాటలు ఏముంటుంది? రక్త బాంధవ్యాధులు, ఈ గోళ ఉంటుంది. పోతురాజు, ఆ రాజు, ఈ రాజు అని పెట్టుకోండి. అట్లాగా నువ్వు గ్రామ దేవతల్ని ఎంతైనా పరిపూర్ణత రాదు దానికి, హిరణ్య గర్భ తత్వం రాదు దానికి. అందుకని ఈ ప్రకారంగా వాళ్ళు ఈ గ్రామ దేవతలు, ఇవన్నీ వన దేవతలు ఇట్లా పూజ చేసుకునే వాళ్ళంతా కూడా దాంట్లో శాస్త్రం యొక్క ఛాయలు కూడా లేవు. అందువల్ల శాస్త్రం మాటతో ఉండాలి. అదంతా ఉంటే బాగుంటుంది. ఇప్పటికైనా సరే, కాలాంతరంలో అయినా సరే శాస్త్రం యొక్క సంబంధం లేకుండా పనిచేయదు. అందుకనే నువ్వు ఏం చేస్తావు, ఇక మీదట అభిషేకాలు చేయాలన్నా పురుష సూక్తము, స్త్రీ సూక్తము, నీడా సూక్తము, భూ సూక్తము ఇవన్నీ దానికి కలపలేదనుకో, అది పనికిరాదు. అప్పుడు ఇదంతా పెట్టి చెప్పాలి, అప్పుడు బాగుంటుంది అనమాట. అందుకనే
శాస్త్ర ప్రతిపాదితుడైన ఈశ్వరుని వల్ల కాలాంతరం ఫలితం వస్తుందే కానీ శాస్త్ర ప్రతిపాదితముగా అయినటువంటి గ్రామ దేవతల వల్ల నీకు ఏమీ సిద్ధించదు. దీనికోసం అపూర్వం కల్పింపవలసిన అవసరం లేదు. ఇంకెందుకు అపూర్వంతో పనే లేదు అది. అందువల్ల మనకు తెలియంది వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అనేది ఈశ్వరుడు ఆజ్ఞ ఉంటేనే వస్తుంది, ఈశ్వర ఆరాధన అయితేనే వస్తుంది, ఈశ్వరుడికి సమర్పిత భావంతో చేస్తేనే వస్తుంది. దీన్ని ఈశ్వరార్పితమైన బుద్ధితో చేయుట అనేది అనమాట. అంతేగాని అపూర్వం అంటే మనకు తెలియనిది ఏది రాదు. అట్లా కల్పించవలసిన పని లేదు. ఈశ్వరుడు ఆజ్ఞ అదే అనమాట. దీన్ని ఇక్కడ ఫలమత ఉపపత్తే అనే సూత్రం ద్వారా చెప్పబడింది. ఇప్పుడు దీని భాషను చెప్పుకొని ముందుకు పోదాము. తస్యైవ బ్రహ్మణః వ్యావహారిక్యాం ఈశిత్రీ ఈశితవ్య విభాగవస్థాయాం అయం అన్యః స్వభావో వర్ణ్యతే ఏతత్ ఇష్టానిష్ట వ్యామిశ్ర లక్షణం కర్మఫలం సంసారగోచరం త్రివిధం ప్రసిద్ధం జంతువునాం. కాబట్టి తస్యైవ ఇక్కడ చెప్పుకుంటాం పోతుంటాం. తస్యైవ బ్రహ్మణః వ్యావహారిక్యాం ఈశితవ్య విభాగః అయం అన్యః స్వభావో వర్ణ్యతే అని పరబ్రహ్మమును గురించి వ్యవహార స్థితిలో ఈశ్వరుడుగాను, జీవాదులుగాను, పాలితులుగాను, అష్టదిక్పాలకులుగాను చెప్పారు. కాబట్టి ఆ దశలో మరొక స్థితిని వర్ణిస్తున్నారు. ఆ దశలోనే ఇంకో విషయంగా చెప్తున్నారు అన్నమాట. స్వభావ వర్ణ్యతే అయం అన్యః స్వభావో వర్ణ్యతే అని ఇది వర్ణన చేస్తున్నారు. అందుకని వ్యవహార స్థితిలో ఈశ్వరుడని, జీవాదులని, అష్టదిక్పాలకులని ఇట్లా ఉన్న దశలో మరొక స్థితిని వర్ణిస్తున్నారు. కర్మఫలము, ఇష్టము, అయిష్టము, కర్మఫలాల గురించి చెప్తున్నారు. ఏదేతద్ ఇష్టానిష్ట వ్యామిశ్ర లక్షణం కర్మఫలం సంసార గోచరం త్రివిధం ప్రసిద్ధం జంతువునాం అని. ఆ కర్మఫలం ఎలాంటిది అంటే ఇష్టానిష్టములతో కూడుకొని, ఇష్టానిష్టాలు ఇష్టము, అనిష్టము, ఇష్టానిష్టం అప్పుడు ఇష్టము వేరు, అనిష్టం వేరు, ఇష్టానిష్టాలు కలిసి వేరు. ఇది మూడు రకాలుగా. ఇది లోకంలో ఉంది, సంసారంలో ఉంది, జగత్తులో ఉంది. ఇదంతా కర్మ వలన ఈశ్వరుని వలన అంటే దాన్ని చెప్పండి. ఇదంతా కర్మ వల్ల వచ్చిందా లేకపోతే ఈశ్వరుడు వల్ల వచ్చిందా అంటే ఈశ్వరుని వల్లనేనని సిద్ధాంతము అనమాట. కర్మ మీద దొయ్యలేవాడు, ఈశ్వరుని మీద పెట్టారు. కర్మ మీద చేసిన తోసినారు, కర్మకు అంత బలం లేదు, ఈశ్వరుని బలం కర్మ చేయడం. అందుకనే ఆ కర్మ ఎప్పుడైనా ఈశ్వరుడి మీద ఉంటేనే, ఆ ఈశ్వరుడి మీద కల్పింపబడింది ఆ కర్మ అంటే దాని ఫలం వస్తుంది. ఈశ్వరుని టచ్ చేయకుండా స్వతంత్రంగా కర్మ అంటే రాదు. మీమాంసకుల్లో ఇది పొరపాటు. ఈశ్వరుని ఒప్పరు వాళ్ళు. ఈశ్వరుని ఒప్పకపోతే అది ఆ కర్మ అపూర్వం అయిపోద్ది. కాబట్టి దాన్ని పనిచేయదు అనమాట. ఈశ్వర ఆజ్ఞ ఉండాలి, ఈశ్వరార్పితం అయి ఉండాలి, ఈశ్వరుడికి టచ్ లేకుండా ఉండకూడదు. ఎట్లాగైతే మనము లోక వ్యవహారంలో ప్రతిదానికి ఒక బొట్టు పెడతాం. తలుపుకు ఒక బొట్టు, తాళం కప్పకు ఒక బొట్టు, బీరుకు ఒక బొట్టు, ఇట్లా ఫ్రిడ్జ్కి ఒక బొట్టు, భోజనాల పాత్రలకి, స్టవ్వులకి, గడపలకి, ఇంటి ముందు ముగ్గులు, ఇవన్నీ ఈశ్వరార్పితం అనమాట. ఏదో ఒక రకంగా తలుచుకోవడం బొట్టుతో ఒక సింబాలిక్తో తలుచుకుంటాం.
ఇట్లా అనమాట. బొట్టు ఎందుకు అంటే ఇదే సంగతి. ఆ ఒక ఈశ్వరుడిని మనము ఆరాధించుకోవాలంటే ఇవన్నీ అంగాలు అనమాట. అంగాలు, కర్మాంగాలు అంటారు. కర్మాంగాలు, దేవతలు కూడా అంగాలు. ఈ విధంగా ఫలపుష్పాదులన్నీ అంగాలు. నీరు అంగము, కర్పూర అంగము, దీపం అంగము అంగంగా చేసుకో. అట్లా సింబాలిక్. అట్లా మనము ఆరాధిస్తాం, తప్పులేదు. ఇలా ఈశ్వరుడు మాట ఎత్తకుండా, ఈశ్వరుడు ప్రతి మంత్రానికి ఓంకారం చెప్పకుండా, ప్రతి దాని పనికి ఈశ్వరుడిని ఆరాధించకుండా, భగవత్ ఆరాధన చేయకుండా ఏమన్నా పని చేస్తే అంటే కర్మం మీద అన్ని జరుగుతుందనా? నీ ఉద్దేశం ఏంటది? నీ కర్మ చేస్తే జరిగిపోతుంది, అంతా నా వల్లే జరిగిపోతుంది, నా కర్మ వల్లే జరిగిపోతుంది, నా డబ్బు వల్లే జరిగిపోతుంది అంటే తప్పది. ఈ జగత్తంతా కలిపి ఈశ్వరుడు అధీనంలో ఉంది. ఆ ఈశ్వరుడు గురించి నువ్వేం చెప్పినాకల్లా జగత్తునే చూడలేకపోతున్నావు, ఈశ్వరుడు చూసే పనే ఉందిలే. జగత్తునే ఆ మొదలు ఈ మొదలే చూడలేకపోతున్నావు, నీ వల్ల ఏ పని కాదు. ఎందుకంటే ఇది బ్రహ్మాండాదులంతా చాలా గొప్ప విషయాలు. దీని తెలుసుకునేదానికి దిక్కు లేదు నీకు. ఓ చంద్రమండలం ఎగరేయలేవు, బోల్డ్ గ్రహాలు ఉన్నాయి విశ్వవ్యాప్తంగా. దాన్ని ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా అన్నట్టుగా నీ వల్ల అయ్యే పని కాదు. అందుకనే మా సిద్ధాంతంలో ఈ కర్మలు కానీ, నీ అహంకారం కానీ, నీ డబ్బు, దంభం, దర్పం ఏం పనికిరాదు. ఈశ్వరార్పితం. జగత్తు ఇంత గొప్పగా ఉంటే జగదీశ్వరుడు ఎంత గొప్పవాడో చూడు. అచింత్య రచన రూపం మీద జగత్ అని చెప్పేస్తున్నారు. ఏంటి చెప్తాం? అందుకనే ఈశ్వరుడే కర్మఫలాధ్యక్షుడు అని ఒప్పటమే కరెక్ట్. దీంట్లో ఎటువంటి మిస్టేక్ లేదు. ఏదైతే ఇష్టానిష్ట వ్యామిశ్ర లక్షణం, కర్మఫలం, సంసార గోచరం, త్రివిధం, 3 రకాలుగా ఉన్నది. ఇష్టము, అయిష్టము, ఇష్టానిష్టము. ఇది జంతువులకు అందరికి, మనుషులకు అందరికి ఇది తెలిసిన విషయమే అని చెప్పి, తెలిసిన విషయం కదండి, వాళ్ళందరికి తెలుసు అని చెప్పేసి. ఇష్టం అనేది తెలుసు, అయిష్టం అనేది తెలుసు, ఇష్టానిష్టాలన్నీ కలిసి వచ్చింది. జీవితం అంతా ఇష్టానిష్టాలు కలిసి ఉన్నది అనేది కూడా తెలుసు. ఏమేతత్ కర్మణ భవతి అని వచ్చేసి. అయితే కర్మల వల్ల ఏమి జరుగుతున్నది? కర్మ వల్ల ఏం జరుగుతుంది? ఎందుకంటే అలా కుదురుతున్నది కనుక సర్వాధిపతి అయినటువంటి ఈశ్వరుడు, విచిత్రమైనటువంటి ఇదంతా కర్మల వల్ల, ఈశ్వరుడు వల్ల అంటే ఈశ్వరుడు వల్లనే గానే కర్మల వల్ల గానే కాదు అనేది పరమ సిద్ధాంతమైంది. ఇది సిద్ధాంతం. అయితే మరి ఇక్కడ అహోస్విత్ ఈశ్వరాదితి భవతి విచారణ. అయితే మరి మరొక మాట చెప్తున్నాము, లేక ఈశ్వరాత్ ఇది భవతి విచారణ. ఈశ్వరుడు వల్లేనయ్యా జరిగేది, ఈశ్వరుడు వల్లే కర్మఫలాలు వచ్చేది అనేది దీని గురించి మనం మాట్లాడుకునేదానికి మనం ముందుకెళ్తున్నాము అని చెప్పేసి ఇది సిద్ధాంతాల గురించి. తత్ర తావత్ ప్రతిపాద్యతే. ఈ విషయాన్ని మేము ఇక్కడ విచారించేదానికి ప్రారంభం చేస్తున్నాము. సర్వాధిపతి అయినటువంటి ఈశ్వరుడు విచిత్రమైనటువంటి సృష్టి స్థితి సంహారాలు చేస్తూ దేశకాల విశేషములు తెలిసిన వాడు కనుక కర్మానురూపమైన ఫలాన్ని ఇస్తాడని చెప్పడం యుక్తంగా ఉంటుంది అని చెప్పి. అందుకని తత్ర తావత్ ప్రతిపాద్యతే ఫలం అత ఈశ్వరాద్ భౌతిమర్హతి. కాబట్టి ఈశ్వరుడు వల్లనే కర్మఫలం అనేటువంటిది సిద్ధిస్తుందే కానీ నీ కర్మ వల్ల సిద్ధించదో. అందుకని ఇంత ప్రసాదంలో తొలిసాకేసుకున్నట్టుగా ప్రతి కర్మలో ఈశ్వరుడిని భావించుకోవాలి, ప్రతి వస్తువులో ఈశ్వరుడిని భావించుకోవాలి. అలా చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా వండి మింగకూడదు, దాన్ని భగవతార్పితం అనుకోవాలి, వండి మింగకూడదు. అలాగా తర్వాత ఏదైనా సారా తగిన సరే నమస్కారం చేసుకోవటం మంచిదే. ఆ సారా మళ్ళీ నీకు కీడు కలిగించదు. నువ్వు దాగితే దాగ ప్రార్థి,
దాన్ని కూడా నమస్కారం చేసుకొని తాగు అట్లా అనమాట. ఈశ్వరుడిని భావించుకోకుండా విషయం కూడా తాగకూడదు. ఈ విషయం తాగేటప్పుడు కూడా ఏ ప్రకారంగా అయితే మీరాబాయికి విషం ఇచ్చినప్పుడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకొని తాగేసేసింది, అట్లా ద్రౌపది వస్త్రాభరణంలో కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్మని తలుచుకున్నది. ఇట్లా ఉన్నది అన్నీ నువ్వేమిటి ఇట్లా చేస్తావు? అందుకని ప్రతి బ్రాందీ షాప్ కూడా వెంకటేశ్వర వైన్స్ షాప్ అని పెట్టుకుంటారు. తప్పదు, దేవుడు దెయ్యాల పేర్లు పెట్టుకోరు కదా, దేవుళ్ళ పేర్లే పెట్టుకుంటారు. అది ప్యాకెట్ అయినా సరే దానికి కూడా భగవంతుడి పేరే పెట్టేస్తారు. బ్రాందీ షాపులకి మటన్, దానికి చేపలమ్ము, చికెన్ అమ్ము, అన్నిటికీ భగవంతుడి పేర్లే ఉంటాయి. భగవంతుడి పేరు లేకుండా నువ్వే వ్యాపారం చేయలేవు. ఎందుకంటే సమస్త జగత్తంతా ఆయన అధీనంలో ఉన్నది కనుక అట్లా తీసుకో. అప్పుడు ఫలం ఫలమత ఈశ్వరాత్ భవితుమర్హతి కొత్త ఉపపత్తే. ఎట్లా చెప్తావు నువ్వు ఆ మాట? అంటే చాలా యుక్తులు ఉన్నాయి, దానివల్ల తెలుస్తుంది. అట్లా ఏమిటి ఆ యుక్తులు చెప్తున్నాడు సహి సర్వాధ్యక్ష సృష్టిస్థితి సంహారాత్ విచిత్రాన విదదత దేశకాల విశేషాభిజ్ఞత్వాత్ కర్మిణాం కర్మానురూపం ఫలం సంపాదయతి ఉపపద్యతే. కర్మణస్తు అనుక్షణ వినాశినః కాలాంతర భావి ఫలం భవతీతి అనుపపన్నం. అభావాత్ భావానుపపత్తేః స్యాదేతత్. సరే, ఇంతవరకు ఇక్కడ నేను చెప్పుకొని పోతాం. ఎందుకంటే ఆ విధంగా యుక్తుల ద్వారా కూడా మనము ఇది సంభవం అని తెలుసుకోవచ్చును. అంతేకాకూడదు కదా, సర్వాధిపతి అయినటువంటి ఈశ్వరుడు అన్నిటికీ కూడా, సర్వానికి కూడా, కాలదేశాదులకి అన్నిటికీ కూడా సర్వాధ్యక్షుడైన సృష్టి స్థితి లయాదులకి సంహర్త ఈశ్వరుడు. విచిత్రమైనటువంటి ఈ సృష్టి స్థితి సంహారాలకు కూడా ఆయన చేస్తున్నాడు. కాలదేశ విశేషములను తెలిసిన వాడైన సర్వజ్ఞుడు సర్వవితు అని చెప్పినారు కనుక కర్మానురూపమైనటువంటి ఫలమునిస్తాడని చెప్పడం యుక్తంగా ఉంటుంది. నువ్వు ఏ కర్మ చేశావో, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఆ ప్రకారంగా ఎవడెవడు ఏ కర్మ చేస్తున్నాడో ఆ కర్మ ఆయన ఆ కర్మకి ఆయన ఫలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ కర్మ ఫలము కర్మ ఇవ్వదు, ఆ కర్మకు అధ్యక్షుడైనటువంటి పరమేశ్వరుడే ఇప్పిస్తున్నాడు. కర్మ నుండి ఫలం వచ్చేది, ఆయన ఏం చేస్తాడు, ఇప్పిస్తాడు దగ్గరుండి. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఇట్లా అనమాట. ఎందుకయ్యా అంటే కర్మలన్నీ కూడా ఫిజికల్ బాడీ మీద ఆధారపడి ఉండొచ్చు. ఆ మనసు లేకుండా, ఆ మనసులో నుంచి సంకల్పం లేకుండా ఆ కర్మను కానీ, కర్మ వల్ల వచ్చిన దాన్ని కానీ అనుభవించడానికి వీలు కాదు. అందుకని అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని వచ్చేస్తుంది. అన్ని ఉన్నా సరే అల్లుడి నోట్లో శని ఉంటుంది అనమాట. అప్పుడు ఆ నోట్లో పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి వద్దా, కావాలా, అవునా కాదా, మంచా చెడు అన్ని ఆయన చూసేసుకుంటాడు. కర్మ ఏం చేయదు అనమాట. అట్లా ఒక్కోసారి ఇంట్రెస్ట్ అంటావు కదా, ఆసక్తి, ఇష్టము, అవన్నీ ఆ మనసులో నుంచే పుట్టాలి. ఆ మనసులో ఇష్టానిష్ట రూపాలని కదిపేవాడుగా ఉంటాడు ఆయన. ఇష్టానిష్టాలు హ్యాండిల్ చేస్తుంటాడు. ఆయన హ్యాండిల్ చేసిన ప్రకారమే జరుగుతుంటుంది. అందుకనే నీ కర్మ ఏమి అక్కడ చేసేది ఏమి ఉండదు. అక్కడ
ఎందుకని అది ఎంత డబ్బైనా కావచ్చు, చేతులు లేకపోతే పని చేయదు, కళ్ళు లేకపోతే పని చేయదు. అలా బంగారం ఎంతైనా కావచ్చు, ధరించేవాడు లేకపోతే పనికిరాదు. అందుకనే ఆ చైతన్యమూర్తి అనేటువంటి వాడే పరమాత్మ సర్వ హృదయాలలో ఉంటాడు. ఆ ఉండి ఈ యొక్క కర్మ వ్యవహారాన్ని కర్మఫలాదుల్ని ఆయనే దాన్ని డిజైన్ చేసి అనుభవించేటట్టుగా చేసి పెడుతుంటాడు. అంతేగాని మన చేత కాదు అట్లా అనుభవించటమంటే. అందుకనే సర్వాధిపతి అయిన ఈశ్వరుడు విచిత్రమైనటువంటి సృష్టి స్థితి సంహారాలు చేస్తూ కాలదేశ విశేషములు తెలుసుకున్నవాడు, సర్వజ్ఞుడు, సర్వవిత్ అయిన కనుక కర్మానురూపమైనటువంటి ఫలము ఇస్తాడని, ఫలాన్ని ఇస్తాడని చెప్పడము సంయుక్తకంగా ఉంది. సంయుక్తకంగా ఉంది కాబట్టి అది సరైన మాటే అని చెప్పేసి చెప్తూ ఇప్పుడు మళ్ళా ఏమంటున్నాడంటే కర్మానురూపం ఫలం సంపాదయితం ఇది ఉపపద్యతే కర్మణస్తు అనుక్షణ వినాశిన. అది తెలుసుకోవాలి. కర్మ అనుక్షణం నశించిపోతుంటుంది. ఆ కర్మఫలాన్ని ఎన్నుకునేది పరమేశ్వరుడే కాబట్టి దానివల్ల ఎలాంటి ఫలం వచ్చినా సరే జాగ్రత్తగా అనుభవించేదానికి మంచి బుద్ధినిస్తాడు, మంచి సంకల్పాలు ఇస్తాడు ఆయన. అందుకనే కర్మణస్తు అనుక్షణ వినాశిన కాలాంతర భావీ ఫలం భవతీతి అనుపన్నం. కాబట్టి ఈ ప్రకారం క్షణంలోనే నశించేటువంటి కర్మ కాలాంతరం ఈ ఫలాన్ని ఏమిస్తుంది, కాలాంతరంలో వచ్చే ఫలితాన్ని పుట్టిస్తుంది అనడం కూడా తప్పు, కుదరదు. కాలాంతరంలో వచ్చే ఫలితాలని కర్మలే కలిగిస్తుంది అనేది కూడా తప్పు. నేను అన్నిటినీ సంపాదించేసుకుంటా నా కర్మల వల్ల, నా వ్యాపారాల వల్ల అనకూడదు. శనేశ్వరుడు లాగా నీ యొక్క మనసుగా తయారైందంటే ఆ మనసులోనే ఉంటాడు ఆయన. మనసు ఎటు తిప్పితే అటు తిప్పేస్తాడు. నువ్వు చేసిందంతా కూడా దండగైపోతుంది. కాబట్టి పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ లేకుండా నీ కర్మలో ఇవేమి అనుభవించేదానికి అర్హత లేదు. అందుకని చీమైనా పుట్టదు ఈశ్వరుడు ఆజ్ఞ లేకుండా. అది ఒకటి గుర్తుపెట్టుకో. అది బాగా తెలుసుకోవాల్సి తెలియదు అనమాట. అట్లాగా అవకాశం ఇచ్చేసినాం అనుకోండి కర్మకి, జడానికి, అప్పుడేమైపోతుందంటే మీమాంసకులు చెప్పినట్టు అయిపోద్ది. వాళ్ళకి కూడా ఈశ్వరుడితో పని లేదు. అలాగే సాంఖ్యులు చెప్పినట్టు అయిపోద్ది, వాళ్ళకేమి ఈశ్వరుడితో పని లేదు. అలాగా తార్కికులతో సరిపోద్ది. ఎందుకంటే వాళ్ళకి అణువులతోనే సృష్టి అయిపోద్ది. ఈశ్వరుడు లేకుండా ఇవన్నీ పనికొచ్చే విషయాలు కావు అని. కాబట్టి ఈశ్వర ఆజ్ఞ లేకుండా, ఈశ్వర అధ్యక్ష లేకుండా ఏమీ తినేదానికి కూడా మనకు చేత కాదనమాట. కాలాంతరంలో వచ్చే ఫలితాన్ని పుష్టిస్తుందనడం కుదరదు. అభావం నుండి భావం పుట్టదు కాబట్టి అని చెప్పేసి. అందువల్ల అభావాత్ భావానుపత్తే శాతి యతత్ కర్మ వినశ్యత. ఇది శాద్యతత్ కర్మ వినశ్యత స్వకాలమేవ స్వానురూపం ఫలం జనయిత్వా. లేదా పెట్టారు మరి చూసారా? శాద్యతత్ అని ఉందా? అది రావాలి, అక్కడి నుంచి రావాలి. అదొకటి రావాలి. ఎక్కడ వరకు వచ్చింది? మధ్యలో సృష్టి స్థితి విశేష దేశకాల విశేష విజ్ఞత్వాత తార్కికాణ అక్కడికి వచ్చిందా? నహి సర్వాధ్యక్ష సృష్టి స్థితి సంహారాత్ విచిత్రాన్ విదదత్. ఇది విదదత్, విచిత్రాన్ విదదత్ ఉంది. విదదత్ దేశకాల విశేష
అభిజ్ఞత్వాత్ కర్మిణాం కర్మానురూపం ఫలం సంపాదయతి ఇత్యుపపద్యతే అనుంది. కర్మణస్తు అనుక్షణ వినాశినః కాలాంతరభావి ఫలం భవతి ఇది అనుపపన్నం. అనుపపన్నం అది భావాత్ అభావానుపత్తే. భావం నుండి అభావం నుండి భావం పుట్టదు కదా. స్యాదేతత్ రావాలి. స్యాదేతత్ అది రావాలి. కర్మ వినశ్యన కర్మ వినశ్యన స్వకాలమేవ స్వానురూపం ఫలం. కర్మానురూపం ఫలం అని చేసేస్తుంది. అంతవరకు కర్మానురూపం ఫలం అనే స్వానురూపం ఫలం జనయిత్వా. జనయిత్వా ఉందా? సంపాదయత్వం అని పెట్టేశాడు. జనయిత్వం అంటే సంపాదయత్వం ఒకటే. ఇది ఉపపద్యతే అది లేదు. జనయిత్వ అది లేదు. అది లేదనమాట. జనయిత్వ ఉపపాదయత్వ ఉపపద్యతే వినశ్యతి అది కూడా లేదా? ఫలా అభావిత్వ జనయిత్వ అయింది. వినశ్యతి తత్ఫలం. అక్కడి నుంచి తత్ఫలం ఉంది. ఇది మధ్యలో ఎగిరిపోయింది. తత్ఫలం కాలాంతరితం కర్త్రా భోక్ష్యతః ఇతి. భోక్ష్యతి ఇతి తదపి న పరిశుద్ధ్యతి. ప్రాగ్భోక్తృ సంబంధాత్ ఫలత్వ అనుపపత్తేః యత్కాలం హియత సుఖం దుఃఖం వా ఆత్మనా భుజ్యతే తస్యైవ లోకే ఫలత్వం ప్రసిద్ధం నహి అసంబద్ధస్య ఆత్మనః సుఖస్య దుఃఖస్య వా ఫలం ఫలత్వం ప్రతీయంతే లౌకికాః. అత ఉచ్యేత మా భూత్ కర్మాంతరం ఫలోత్పాదః కర్మ కార్యాత్ అపూర్ణాత్ ఫలముత్పశ్యతః ఇతి తదపి న ఉపపద్యతే అపూర్వస్య చేతనస్య కాష్టలోష్ట సమస్య చేతనేన అప్రవర్తితస్య ప్రవృత్తి అనుపపత్తేః తదస్తత్వే ఏవ ప్రమాణాభావాత్ అర్థాపత్తిః ప్రమాణమితి చేత ఈశ్వర సిద్ధేః అర్థాపత్తి క్షయాత్. ఈశ్వరుడు సిద్ధమైనటువంటి వాడు కాబట్టి అర్థాపత్తి అనే మాటకి వీలు లేదు. అర్థాపత్తి అనేటువంటిది మీకు ఇది ఉంటే అది ఉన్నట్టు అన్నట్టుగా అర్థాపత్తి చూసారా. అర్థాపత్తి అనే మాట దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉత్త కర్మల వల్ల ఏది సంభవించదో
ఎందువల్లంటే కర్మలకి అధిపతి అయినటువంటి పరమేశ్వరుడు ఈశ్వరుడు లేకుండా కర్మఫలం రానే రాదు అనే విషయం ఇక్కడ. అట్లాగైతే ప్రతి ఒక్కడు కూడా కర్మకి ఫలం సంపాదించుకున్నట్లయితే, అందరికి ధనం ఉండినట్లయితే, అందరికి ఆస్తులు పాస్తులు ఉన్నట్లయితే ఆ దుఃఖం లేకుండా సుఖభోగాలని శాంతిగా అనుభవించవచ్చు కదా. అది అనుభవించనివ్వదు. అందుకనే బాగా కడుపు నిండా ఉన్నవాడు, వెలికి లేని ఆస్తులు ఉన్నవాడు కూడా పక్కన కూలివాడు చేసే పనులే చేస్తున్నాడు. ఎందుకునే చెయ్యాలి? వాడు కూలివాడిని అడిగితే కరెక్ట్గా చెప్తాడు, సంపాదించుకుని సుఖపడాలి స్వామి అంటాడు. మరి వాడి సంగతి అడగరా, వాడిని కూడా కనుక్కో. వాడు సంపాదించినాడా ఇంకా సంపాదించాలా అంటే సంపాదించాడు స్వామి వాడు, అయినా వాడికి తృప్తి లేదు. ఆ తృప్తి లేకుండా చేసి ఈశ్వరుడు రా, ఈశ్వరుడు తృప్తి లేకుండా చేసేసాడు. తిన్నాడు, వీడు శుభ్రంగా తింటాడు. కాబట్టి ఈశ్వరుడు ఆజ్ఞ లేకుండా ఏమి సంభవం కాదు. నీ ఆస్తులుంటే అది సుఖపెట్టవు, నిన్ను ఈశ్వరుడు సుఖపెట్టాలి. నీ ఆస్తులు సుఖపెట్టవు, జడ వస్తువులే. నీ కర్మ ఫలాన్ని ఇవ్వదు, సుఖపెట్టదు, సంతోషం ఇవ్వదు. కర్మాధ్యక్షుడైన వాడు ఉన్నాడే, ఫలాధ్యక్షుడైన వాడు ఈశ్వరుడు యొక్క ఆజ్ఞ ఉండాలి, ఆయన అనుగ్రహం నీ మీద ఉండాలి. అది ఎట్లా వస్తుంది అనుగ్రహం? అనుగ్రహం అంటే అది పెద్ద విషయమే కాదు. శృతి ప్రకారంగా నువ్వు శ్రవణం చేసుకో, అర్థం సంపాదించుకో. శృతి ఎట్లా చెప్తే, ఉపనిషత్తులు ఎలా చెబితే ఆ అర్థాన్ని నువ్వు తెలుసుకోనున్నావంటే ఈశ్వరుడు ఆజ్ఞ నీలో ఉండిపోయింది, ఈశ్వరుడు అనుగ్రహం. ఎందుకనే శృతి యొక్క అర్థమే ఆయన రిలీజ్ చేసింది. ఆయన రిలీజ్ కావాలంటే శృతి అర్థంలో ఉన్నాడు ఆయన. శృతి యందు అర్థ రూపంలో అంటే దాని తాత్పర్య రూపంలో ప్రమాణ రూపంలో ఉన్నాడో ఎప్పుడైతే నువ్వు శ్రవణం చేస్తావో అప్పుడు ఈశ్వరుడు అప్పుడేమో ఓపెన్ అయిపోతాడు. లాక్ అయి ఉన్నాడు శృతిలో. ఆ లాకులు గురువు దగ్గర నువ్వు ఓపెన్ చేసుకున్నావు అనుకో, శృతి తాత్పర్యమే ఈశ్వర అనుగ్రహము. శృతి తాత్పర్యం నీ దగ్గర లేదే లేదు అసలు. నీకంతా లోక వ్యవహారాలు, ప్రత్యక్షాది ప్రమాణ వ్యవహారాలు, అప్పుడే దేవుడు వేరు జీవుడు వేరు అనుకునే దానిలోనే సరిపోయింది నీ జీవితం అంతా. అందుకనే శృతి అనుగ్రహం లేదు అన్నట్టు. అట్లా ఈ ప్రకారంగా చెప్తూ ఈ సర్వాధిపతి అయిన ఈశ్వరుడు విచిత్రమైనటువంటి సృష్టి స్థితి సంహారాలను చేస్తూ దేశకాల విశేషములు తెలిసిన వాడుగానున్నాడు, కర్మానురూపమైనటువంటి ఫలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇది కరెక్టే మాట. ఎందుకంటే ఈ కర్మ క్షణంలో నశిస్తుంది కనుక. కర్మ క్షణంలో నశిస్తుంది. ఎట్లాగనంటే ఎప్పుడైనా సరే రెండు రకాలుగా మనుషులు జీవిస్తుంటారు. ఒకటేమిటంటే ఈ ప్రకారంగా దుఃఖ కర్మలు అనిపించుకునేదానికే వాడి జీవితం ఉంటుంది, సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే సుఖంగా శాంతిగా వివేకంగా అనిపించుకునేదానికి వాడి జీవితం ఉంటుంది. ఈ రెండు భగవంతుడే ఈశ్వరుడే తన హృదయంలో ఉండి శాసించి పెట్టాడు. వీడి జీవితం అంతా సుఖదాయకంగా ఉంటుంది, వివేకపూర్వకంగా ఉంటుంది. వాడి జీవితం అంతా దుఃఖంతో ఉంటుంది స్వామి. ఇద్దరిని నిలబెట్టింది ఆయన ఈశ్వరుడి. ఒరే నువ్వు దుఃఖం అనుభవిస్తూనే ఉండాలి, వచ్చేదానికి వీల్లేదు, వెంటనే దుఃఖం అనుభవించాల్సిందే అని శాసించారు. మరి వాడి స్వామి వాడు దుఃఖం అనుభవిస్తున్నాడు అంటే వాడి దగ్గర డబ్బు లేదేమో. కావలసిన డబ్బు ఉందయ్యా, కావలసిన డబ్బులు ఉన్నాయి. వాడికి ఎక్కడ పడితే అక్కడ ఫ్లాట్లే, స్థలాలే, పొలాలే ఉన్నాయి. అయినా సరే వాడు దుఃఖం అనిపిస్తుంది. దాన్ని బట్టి ఈశ్వర అనుగ్రహం లేదు వాడికి, ఈశ్వర అనుగ్రహం లేదు వాడికి. మరి స్వామి వాడు కొబ్బరికాయలు కొడుతుండే, గుళ్ళు తిరుగుతుండే, అట్లా రాదు ఈశ్వరానుగ్రహం. అది ఈశ్వరుడు శాస్త్రంలో ఉండేదయ్యా, గుళ్ళల్లో ఉండడు. గుళ్ళల్లో విగ్రహాల్లో ఈశ్వరుడు ఉండడు.
శాస్త్రంలో ఉంటాడు. ఆ శాస్త్రాన్ని ఎప్పుడైతే వాడు శ్రవణాది పూర్వకం వివేకం చేసుకుంటాడో అప్పుడు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అక్షరంలో ఉన్నాడు, అక్షరంలో ఉన్నాడు, అంతేగాని క్షరమైపోయేటువంటి నామరూప ప్రతిమలలో లేడు ఆయన. నువ్వు అక్కడ మళ్ళీ చూడాలంటే మళ్ళీ పుస్తకంలో అక్షరాలు చూసుకున్నట్టుగా విగ్రహంలో నువ్వు మంత్రార్థములు విచారం చేసి శాస్త్ర భావనే చేయాలి అక్కడ. దాని బదులు శాస్త్రమే చూడొచ్చు కదా నువ్వు. అప్పుడు ఈశ్వరుడు నీకు అంతటా కనిపిస్తాడు. ఒక విగ్రహంలోనే కాదు, పంచభూతాల్లో కనిపిస్తాడు, సూర్య చంద్రాదుల్లో కనిపిస్తాడు, అణువుల్లో కూడా నీకు గోచరమైపోతాడు ఈశ్వరుడు. ఇలా ఈశ్వరుడు గోచరమైపోయాడు అనుకో, అంతటా ఈశ్వరుడు గోచరమైపోయాడు అనుకో, వాడి జీవితం సుఖంగా జరుగుతుంది, వివేకంగా జరుగుతుంది, దుఃఖరహితంగా జరుగుతుంది. కర్మల్లో చూసుకుంటున్నాడు, ప్రాపర్టీలో చూసుకుంటున్నాడంటే అక్కడ ఈశ్వరుడు నీకు స్టాంప్ వేయడు కాబట్టి అది నువ్వు దాంతో ఏడుస్తుంటావు. అవి నిన్ను సుఖపెట్టవు. ఈశ్వరుడు ఆజ్ఞ ఉండాలి. ఈశ్వరుడు ఆజ్ఞ కావాలంటే నువ్వు శాస్త్రం యొక్క జ్ఞానం తాత్పర్యము తెలుసుకొని ఉండాలి బాగా. అది లేకపోతే నీకు ఏం కలగదు. డబ్బులు ఉంటే సరిపోదయ్యా, వయసు ఉంటే సరిపోదయ్యా, అందరుంటే సరిపోదయ్యా, మనసు ఉండాలి, ఆ మనసులో భగవంతుడు ఉండాలి, ఆ భగవంతుడి అనుగ్రహం ఆ మనసుకు రావాలి. ఇక ఖుషిగా చూపిస్తుంది అట్లా. కాబట్టి అభావం నుండి భావం అనేటువంటిది పుట్టదు. కాబట్టి అట్టి ఫలం కాలం గడిచిన తర్వాత కర్తకు అనుభవానికి వస్తుందన్నమాట తప్పేనయ్యా. కాబట్టి అట్టి ఫలం చూసారా, కాలం 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 అంటుంటారు చాలా మంది. టైం రావాలయ్యా, టైం రావాలయ్యా. ఈ యాదవ మాటలు, యాదవ యాదవ వ్యవహారాలు ఇవన్నీ. కాలం ఏంటి వచ్చేది? ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి. కానీ టైం రావాలి అంటే కాలం కలిసి రావాలి. ఏం కాలం రాగలిసేది? పోయే కాలమా? అది చెప్తున్నాడు. అట్టి ఫలము కాలం గడిచిన తర్వాత కర్తకు అనుభవానికి వస్తుందన్నమాట కూడా శుద్ధ తప్పేనయ్యా. ఈశ్వరుడు అనుగ్రహం కావాలి. ఇట్లాగా చాలా మంది ఇదొక మాట అనుకుంటుంటారు, కాలం రావాలండి అని. ఈశ్వరుడు అనుగ్రహం రావాలరా అన్నాడు. ఆ నోట్లో ఆ నోరు, ఆ నాలుక దానికి కూడా పనికిరాదనమాట. ఈశ్వర అనుగ్రహం అనే దానికి కూడా పనికిరాక కాలం రావాలి అంటాడు. కాలం అంటే మృత్యువు రాదే. కాలం కలిసి రావడం అంటే అర్థం ఏంటి? కాలుడు అంటే మృత్యువు అని అర్థం. అంటే నీకు సావు రావాలన్నమాట. సావు రావాలని కోరుకుంటున్నావు నువ్వు. ఈశ్వరుడు రావాలని కోరుకో. ఈశ్వరుడు చిరంజీవి రావాలని కోరుకోవటంలా కాలం రావాలని కోరుకుంటుంది. ఆ నోరు దానికి కూడా పెరిగి రాకుండా ఏం మాటలు చెప్తారా? వాడికొస్తే కాలం రావాలి, టైం రావాలంటారు. అంటే ఈశ్వరుడు అనే మాటకు కూడా ఆ నాలుక, ఆ నోరు, ఆ దవడలు, పళ్ళు, ముక్కు, ఈ అష్టాదశ స్థానములు పనికి రాకుండా పోయింది. అష్ట స్థానముల నుండి వస్తుంది శబ్దము, అకారాదులు. దానికి కూడా కొరగాకుండా అయిపోయినావు నువ్వు. ఈశ్వరుడు అనే మాట చెప్పలేవా నువ్వు నీ జీవితంలో? ఎంతసేపు డబ్బు అంటావు, కర్మ అంటావు, అది అంటావు, ఇది అంటావు, పొలం అంటావు, బంగారం అంటావు. అంటే ఈశ్వరుడు ఒక మాట చెప్పిరా చూద్దాం, నీ నోట్లో శుద్ధమైపోద్ది. ఆ మాట రాదు వాడికి, రాదు. నువ్వు ఎంతైనా ఇంట్లో చేసి ఈశ్వరుడు పరమేశ్వరుడు పరమాత్మ అనే అన్నయ్య అనడు. అందుకని అట్టి ఫలం కాలం గడిచిన తర్వాత కర్తకు అనుభవానికి వస్తుందన్నమాట కూడా తప్పే. వస్తుందనే మాట కూడా తప్పయ్యా అనిపిస్తుంది. ఎందుకనే భోక్తకు సంబంధించేదాకా దానికి ఫలం అని పేరు తగదు. ఎవడు అనుభవించేవాడు ఉన్నాడు కదా, ఆ వాడికి సంబంధమే లేకపోతే అది ఫలం అనే పేరు కూడా తప్పు. అనుభవించేవాడు అనుభవించాలి దాన్ని. కాబట్టి అనుభవించేవాడు ఎవరో చెప్పు చూద్దాం. పరమేశ్వరుడే మన బుద్ధిలో చేరి అనుభవాత్మకంగా ఉన్నాడు కాబట్టి అది కూడా పనికి రాకుండా పోతాయి.
ఏ కాలములో చెప్తున్నాడు, ఏ కాలములో సుఖం దుఃఖం గాని తాను అనుభవిస్తాడో దానినే లోకంలో ఫలం అంటారు. ఎప్పుడైతే సుఖము దుఃఖము అని అనుభవిస్తుంటాడో మనిషి, దానిని లోకంలో ఫలం అంటారు. సుఖ దుఃఖాలే అనుభవించేటువంటి సుఖ దుఃఖాలే. భగవంతుడి అనుగ్రహమే ఫలం, కర్మ యొక్క ఫలం కాదు. కర్మ యొక్క ఫలం ఉంది, సుఖం గాని దుఃఖం గాని ఆగమాపై. భగవంతుడిచ్చే అనుగ్రహ ఫలం ఉంది, ఆగమాపై కాదు. నిత్యం దగ్గర ఉంటుంది. వాడని పుష్పము నిత్య వస్తువు అదే, నాశనంగానే వస్తుంది ఆయన దగ్గర. ఈ కర్మ ఫలం నశించేది. ఇది నువ్వు చెప్పేది సుఖ దుఃఖాదులో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వస్తు మూలం, ఇంద్రియాలకు సంబంధించింది, మనసుకు సంబంధించింది, ఆగమాపాయ రూపం. మరి భగవంతుడు ఆగమాపాయ ఎందుకు ఇస్తాడయ్యా? నేను ఇచ్చింది రే కరిగిపోద్దురా అని చెప్పడైనా, నేను ఇచ్చింది ఎప్పుడు ఉంటుంది నీ దగ్గర, నువ్వు సంపాదించుకునేవి పోతుంటాయి. నేను ఒక్కసారి అనుగ్రహించాననుకో, అది నీకు మొత్తం ఎప్పటికి ఉండిపోద్ది, నిత్యం శాశ్వతం సనాతనం నేను ఇచ్చే అనుగ్రహం. అందుకని దీన్ని ఏమంటారు, అన్డైజెషన్ వాల్యూస్ అంటారు. జీర్ణము కాని విలువ, దీని నిత్యం అంటారు. కాబట్టి పరమేశ్వరుడు ఇచ్చే అనుగ్రహము శృతి ద్వారా జ్ఞానం వివేకం వల్ల కలిగేటువంటిది ఉంది, అది నిత్య ఫలము. నీకు వచ్చేటువంటి కర్మ ఫలాలు ఉన్నాయి కదా, అదే సుఖ దుఃఖాలను కలిగించేది, అదేమో అనిత్యం, ఆగమాపై వస్తువు పోతూ ఉంటుంది. అది తెలుసుకోవాలి, వచ్చిపోయేది. కాబట్టి ఈ ప్రకారంగా అది కరెక్ట్ కాదు. ఏ కాలంలో సుఖం దుఃఖం తాను అనుభవిస్తుంటాడో దానిని లోకంలో ఫలం అని చెప్తుంటారు, సుఖ దుఃఖ ఫలము అని చెప్తారు. అది కర్మల వల్ల వస్తుంది అంటారు. చూసారు, నువ్వు కర్మను పట్టుకున్నావు కాబట్టి సుఖ దుఃఖ ఫలము, ఇష్టానిష్టాలు, ద్వంద్వాలు, రాగద్వేషాలు, మోహ మమకారాలు అన్నీ ఉంటాయి దాంట్లో. కానీ భగవంతుడు ఇచ్చే ఫలం ఉందే, అనుగ్రహం, అది బాధ. ఇప్పటికి అది అది పవిత్రం. అందువల్ల నువ్వు ఇంట్లో నీళ్లు తాగుతావు, ఆ నీళ్ళకి తీర్థానికి తేడా ఉంటుంది. ఇంట్లో విభూది డబ్బా ఉంది, విభూది ఉంది, ఇంట్లో కుంకుమ ఉంది, ఇంట్లో గంధం ఉంది, ఆ ఇంట్లో వెలిగించుకుంటావు అగరబత్తీలో. అది కాకుండా పరమేశ్వరుడి పేరుతో చేసిన పనులు ఉంటాయి కదా, అది గంధం కావచ్చు, విభూది కావచ్చు, కుంకుమ కావచ్చు, తీర్థం కావచ్చు, ఇట్లా ప్రసాదం కావచ్చు, ఇవన్నీ అనుగ్రహం పొంది ఉంటుంది భగవతారాధన చేయకూడదు. అందుకనే భగవంతుని భావించుకున్నాం అక్కడ ఈశ్వరార్పితమైన బుద్ధితో ఆయనకి ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, మా ఉదానాయ స్వాహ అని చెప్పావు. ఈశ్వర సమర్పితమైపోయింది ఇది, దానికి మహిమ ఉంటుంది. ఈ మామూలుగా నువ్వు కర్మ వల్ల సంపాదించుకున్న దానికి మహిమ రానేరాదు. ఒకవేళ కర్మ చేత సంపాదించుకున్న ప్రసాదం వండేసినావుగా, కర్మ చేత అయిపోయిందిగా, దానికి పవిత్రత రాలే. ఇంకా ప్రసాదం వండావు, శుభ్రంగా వండావు, మంచి రుచికరంగా వండావు, పచ్చకర్పూరం వేసినావు, యాలకుల పొడి వేసినావు, ఇంకా దాంట్లో మళ్ళా నువ్వు తులసి దళం కూడా వేసినావు. నువ్వు ఈశ్వరుడికి అర్పించలేదనుకో, అది పనికిలేదు. ఈశ్వరుడికి అర్పించాలన్నమాట. అందువల్ల ఎప్పుడు పవిత్రమవుతుంది అంటే, బెల్లం వల్ల ఎంత పప్పు వేసావో, ఎంత నెయ్యి కలిపావో వాటి వల్ల రాదు. ఎప్పుడైతే అది ప్రసాదం అవ్వాలంటే భగవతార్పితం కావాలి. అదే అనమాట ఫలం. అది మంచి అది అనమాట, అనుగ్రహం కావాలి. తనతో సంబంధం లేని సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని ఫలంగా లోకలు ఎవరు చెప్పరు. తనతో సంబంధం లేని సుఖము దుఃఖాన్ని ఫలంగా లోకలు ఎవరు చెప్పనే చెప్పరు. తనతో సంబంధం పెట్టుకోవాలది. తనతో సంబంధం ఉంటేనే ఆ సుఖము ఫలము ఉంటారు. అంటే తనకు తగలాలి, అది సుఖం కానీ దుఃఖం కానీ తనకు తగలాలి.
తగిలితేనే ఆ లోకులు ఇది ఫలమయ్యో, కర్మకు ఫలమయ్యా అంటారు. అయితే చెప్తున్నాను అయ్యా, కర్మాంతరం ఫలం పుట్టకపోవచ్చును కదా, కర్మ చేసిన తర్వాత ఫలం పుట్టకపోవచ్చును కదా అంటాడు. కర్మ వలన పూర్వం పుడుతుంది ఒక కొత్త పదార్థం, ఇప్పుడు ఎదురు చూడుంది. కర్మ వల్ల ఒక అపూర్వం అనేటువంటిది, మనకు తెలియనటువంటిది ఒక పదార్థం పుడుతుంది అంట. దానివల్ల కాలాంతరంలో కర్మఫలం వస్తుంది. దీనివల్ల కొంతకాలం జరిగిన తర్వాత ఎప్పటికో కర్మఫలం వస్తుంది అంటే కూడా కుదరదు. నువ్వేమనేది ఈశ్వరార్పితము కాకుండా, భగవతార్పితం కాకుండా, ఆ భావన భగవతార్పిత భావనకి సంబంధం లేకుండా ఏదొచ్చినా సరే ఫలమే కాదు. అది ఊరికే నిన్ను ఇబ్బంది పెట్టేవన్నీ. ఎప్పుడైతే భగవతార్పితమైన బుద్ధితో ఏదొస్తుందో అది దుఃఖం కాకుండా అయిపోతుంది. దుఃఖమే రాదు, కాదు దుఃఖమే రాదు. ఆ వచ్చినటువంటి ఫలం ఉందే అది వినాశం కాదు, నీ దగ్గర ఉండిపోతుంది. భగవంతుడు ఇచ్చేటువంటి అనుగ్రహం ఫలం ఏదైతే ఉందో అది కర్మ వల్ల సుఖం వల్ల, కర్మ వల్ల సుఖము దుఃఖము ఇష్టము అయిష్టం తీరినట్టుగా ఉండదు. ఈశ్వరార్పితమైనటువంటి బుద్ధితో చేసేటువంటి ఫలం అది అంతఃకరణాన్ని వివేకం కలిగిస్తుంది, అది శమాన్ని కలిగిస్తుంది, శ్రద్ధ కలిగిస్తుంది, సద్భావన కలిగించేస్తుంది. ఆ సద్భావన నీలో ఎప్పుడు ఉండిపోతుంది. దాన్ని ఎప్పుడు ఏమంటావు నువ్వు? ఆ సద్భావంతో ఉన్నవాడు ఇదేముందిలే జగత్తులో మిచ్చే కదా. సద్భావన ఆయన దగ్గర ఉంది కాబట్టి, ఈశ్వర భావన సత్ భావన ఆయన దగ్గర ఉంది కాబట్టి ఇదేముందిలే, అంత లోకంలో జరిగేవన్నీ కూడా నిత్యమైనవి కావు, మనకు ఈశ్వరుడు ఇచ్చిందే గొప్ప అంటాడు. అందుకని ఇవన్నీ చూస్తుంటే కృష్ణుడు అర్జునుడి పక్షంలో చేరడం అంటే సద్భావన అనమాట. దుర్యోధనుడి పక్షంలో చేరిందంతా కూడా నామరూపాలన్నీ, లోక వ్యవహారం, లోకానికి సంబంధించినవన్నీ. అందుకనే అది నిలబడేది కాదు, ఇది ఎప్పుడు ఉండిపోతుంది. యుద్ధం అయిపోయినా సరే కంటిన్యూగా ఉంటుంది. ఈశ్వరుడు ఆ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము వాళ్ళని అంటిపెట్టుకునే ఉంటుంది. కాబట్టి మన కర్మలు మనం అంటి పెట్టుకోవు, కర్మల వల్ల వచ్చిన ప్రతిఫలాలు మనం అంటి పెట్టుకోము, మనకి ఏ ఆశీర్వాసాలు ఏమి అంటి పెట్టుకోము, బిడ్డలు కూడా మనం అంటి పెట్టుకున్నాడు. ఈశ్వరుడు అనుగ్రహం మనం అంటి పెట్టుకున్నాడు. ముక్తుడు చేసేంత వరకు ముక్తులుగా చేసి ఆయనలో కలిపేసుకుంటాడు. అప్పుడు ఎంతటి శాశ్వతమైన నిత్యఫలమో చూడు ఈశ్వరానుగ్రహం. అది నీకు కనిపించుతుంది, నీలోనే ఉంటుంది. అందుకనే ఈశ్వరానుగ్రహం కంటే ఇవేమి గొప్ప కాదు అని చెప్పేసి మీరు చెప్పే అపూర్వం కూడా కర్మ వలే అచేతనము, అచేతనము కర్ర లాంటిది, అది అచేతనమైన కర్మ లాంటిది. మీరు చెప్పేదంతా కూడా మట్టి గడ్డ వంటిదే, అది రూపాయి నోట్లే, బంగారు ధాతువులే, ఇవేం కరెక్ట్ కాదు. అందుకని ఇవేమున్నా సరే మీకు సుఖపడే అంశమే కనిపించదు. దానికి నడిపేవాడుగా ఒక చేతనుడు ఉండవలే, నడిపేవాడు ఉండాలి. దానికి నడిపేవాడు లేకపోతే ఏం కాదు, నడిపేవాడు ఉండాలి అన్నమాట. కాబట్టి ఇలాగా చెప్తూ మళ్ళీ ఇప్పుడు అంటున్నారు, మీరు చెప్పేటువంటి అపూర్వం కూడా కర్మలాగానే అచేతనమైనటువంటి కర్రది, మట్టి గడ్డది, అట్లాంటిది. అది దానికి నడిపేవాడుగా ఒక చేతనుడైనటువంటి వాడు లేకుండా సొంతంగా ఫలం ఇవ్వడం అనేటువంటిది సాధ్యమే కాదు. అందువల్ల చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు పరమాత్మ
అదేనయ్యా మీకు ఫలాన్ని ఇచ్చేది. అంతేగాని ధనము ఫలాన్నిదో, కర్మ ఫలాన్నిదో, పొలము ఫలాన్నిదో, వ్యాపారాలు ఫలాన్నిదో ఇవేమి ఫలం ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు వాటికి లేవు. పైగా అపూర్వం అన్నదనడానికి ప్రమాణమే లేదు. అపూర్వము అని చెప్తున్నావు కదా, దానికి ప్రమాణమే లేదు. అపూర్వం అనే దానికి ప్రమాణం లేదా? ఎందువల్లంటే ఈశ్వరుడు ఉన్నాడు అనే దానికి ఫలం ఉంది, ప్రమాణం ఉంది. ఏమని అంటే ఆయన యొక్క అనుభవము, ఆయన యొక్క సామర్థ్యం నా ఎందున్నది కనుక. అందుకనే అర్థాపత్తి ఎప్పుడో చేసిన కర్మకు ఎప్పుడో ఫలం వస్తుంది కనుక మధ్యలో కర్మ వలన ఒక అపూర్వం తయారై ఉండాలి. అర్థాపత్తి అనగానే ఎప్పుడో చేసినటువంటి కర్మకి ఎప్పుడో ఫలం వస్తుంది కాబట్టి మధ్యలో కర్మ వలన ఒక అపూర్వం తయారై ఉండాలి కదా. కాబట్టి అర్థాపత్తి వలన ఎలా ఊహిస్తారు మీరు? ఇది చేస్తే అది వచ్చింది అని? కుదరదు, అది కూడా కుదరదు. ఈశ్వరుడు ఉండటం వల్ల అర్థాపత్తి అవసరం తగ్గిపోతుంది. అది చేసితే వస్తుంది అనే మాట దానికి అర్థం లేకుండా పోతుంది. ఈశ్వరుడు అనుగ్రహం ఉంది కాబట్టి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈశ్వరుడు అనుగ్రహం నాలో ఉంది అంటే ఈశ్వరుడు జ్ఞానమే ఈశ్వరుడు అనుగ్రహం. ఈశ్వరుని యొక్క జ్ఞానము లేకపోతే పరమాత్మ యొక్క జ్ఞానము అదే మన అనుగ్రహం అనమాట. ఆయన అనుగ్రహం అది మన దగ్గర ఉన్నప్పుడు ఈ జగత్తులో ఏ కర్మ చేసినా సరే ఆ ఫలాల్ని మనము లెక్కనే చేయమన్నమాట. లెక్కలో పెట్టుకోము వీటిని. ఈశ్వరుడు ముందు ఇవన్నీ దండగా అంటాం. ఇవన్నీ కూడా దండగైన విషయాలు. అందుకనే ఈశ్వరుడే నా ఎందున్నాడు, నాకు జ్ఞానంలో ఉన్నాడు అన్నప్పుడు ఈ అర్థాపత్తి చేస్తే వస్తుంది అనేటువంటిది తగ్గిపోతూ వస్తుంది. ఇది చేస్తే వస్తుంది, అది చేస్తే వస్తుంది అని తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే ఈశ్వరుడే నా యందు తెలివి రూపంలో జ్ఞాన రూపంలో ఉన్నాడు కాబట్టి, ఈశ్వరానుభవం నాకు ఉన్నది కాబట్టి ఎందుకని నాకు ఈ అర్థాపత్తి వల్ల వచ్చేటువంటిది ఉంది కదా, అవన్నీగా పనిచేయవు నాకు. అర్థాపత్తి వలన ఈశ్వరుడు కర్మఫల దాతగా ఉంటాడని ఊహించాలి కదా. అర్థాపత్తి వల్లనే ఈశ్వరుడు కూడా కర్మఫలాలు ఇచ్చేవాడుగా ఉంటాడని ఊహించాలి కదా. అది కూడా తప్పే, అవసరం లేదు. అది చేస్తేనే ఆయన, చేయకపోయినా ఆయన ఉంటాడయ్యా, చేసినా ఉంటాడయ్యా. కాబట్టి మనం వ్యవహారం చేసేదాన్ని బట్టి ఈశ్వరుడు కాదు ఉండేది. ఈశ్వరుడు ఎప్పుడూ ఉంటాడో ఆ ఈశ్వరుడు యొక్క జ్ఞానాన్ని మనం శాస్త్రం ద్వారా సంపాదించుకొని ఉంటే ఈశ్వరానుగ్రహము ఈశ్వర జ్ఞానం కాబట్టి అది ఎప్పుడు మనలో ఉంటుంది. కాబట్టి మనం ఈ లోక వ్యవహారాల్ని పెద్దగా గొప్పగా చూడము అని చెప్పేసి దీనికి వాళ్ళు ఒక అపూర్వం అనే దానికి మాట చెప్తూ వీళ్ళు రాసుకొచ్చారు. ఇది పూర్వమీమాంసలో విషయం. అపూర్వం అంటే చూసారా, అది మాట వాడుతుంటాం అనమాట మనం. పూర్వమీమాంసలో అపూర్వం అంటారు. ఎందుకంటే చేస్తే వచ్చేదాన్ని అపూర్వం అంటారు, పూర్వం లేని దాన్ని. ఏదైనా యాగాది కర్మ చేసిన క్షణంలోనే నశిస్తుంది. ఏదైనా సరే యాగాది కర్మలు ఉన్నాయే చేసిన క్షణంలోనే నశిస్తుంది. చూసారా, ఎందుకంటే యజ్ఞం చేసినావా అది మన కళ్ళ ఎదురుగానే కట్లన్నీ బూడిదైపోతాయి. మన కళ్ళ ఎదురుగానే డబ్బాలు నెయ్యి దాగేస్తుంది. అన్నీ అక్కడికక్కడ బూడిదయ్యేది. మరి ఫలం ఉందే, అదేమిస్తుంది ఫలం చెప్పు నాకు అంటాడు. ఫలం ఎలా పుట్టింది? బూడిదయ్య. నెయ్యి ఎంత వెళ్ళిపోయిందో తెలియదు, గాలిలో వెళ్ళిపోయింది పొగతో పాటు. పుష్పాలు వేసినావు, తర్వాత పట్టు వస్త్రాలు వేసినావు, ఎన్ని రకాలు చేసినావో అవేమి బూడిదతో సమానం అయిపోయింది అది. అందుకని మేము చెప్పేది ఏంటంటే కర్మ ఫలాన్ని ఇవ్వదయ్యా, ఈశ్వరుడే ఫలాన్ని ఇస్తాడు అని. కాబట్టి ఈశ్వరుడు మాట ఎత్తకుండా, ఈశ్వరుని భావన చేయకుండా నువ్వెన్ని చేసినా లాభం. అందుకనే మంత్రాలు చెప్పేవాడు కూడా ఆ మంత్రార్థములు నెరిగుంటేనే అది పనిచేస్తుంది. మంత్రార్థములు ఎరగకుండా మాత్రం అది పనిచేసే పనే లేదు అనమాట.
పనిచేయదు, అది ఉచ్చారణ, అది ధ్వని. అందుకనే మంత్రం చెప్పేవాడు కూడా మంత్రార్థము తెలిసి ఉండాలి, లేకపోతే పని చేయదు. అది ఒకటి. రెండు, అర్థమైందా? అట్లా అనమాట. అది ఎప్పుడైనా సరే మీరు బాగా తెలుసుకోవాల్సింది, కత్తికి ఏం తెలుసండి, అట్లా పొడిస్తే ఎవడైనా చచ్చిపోతాడు కదా అనొచ్చు, అది వేరు. కానీ మంత్రానికి అర్థం ఉందే, తెలిసి చెప్తేనే పనిచేసేది, లేకపోతే పని చేయదు. అందుకనే ఈశ్వరుడు మంత్రార్థ స్వరూపుడై ఉన్నాడు కాబట్టి అప్పుడు ఆయన భావన చేయకుండా ఏమీ లాభం లేదు. అది కూడా ఎప్పుడో మరణాంతరం స్వర్గము అలా కనుక కర్మ వచ్చిన దాని వల్ల ఒక పూర్వం లేని ఒక విశేషం పుడుతుంది, వస్తుంది అంటారు. అదే కాలంలో ఫలిస్తుంది. మీమాంసకులు ఈశ్వరుని అంగీకరించరు, చూసారా? కర్మలే వాళ్ళకి ప్రమాణం. అంటే కర్మ వాళ్ళకి ఉండాలి, యజ్ఞం అపూర్వం పుడుతుంది, మనకు తెలియంది పుడుతుంది, ఈశ్వరుడు లేడు వాడికి. అందుకని అది డేంజరస్ అనమాట. అంటే భౌతికంతో సమానం అయిపోయినాడు ఈశ్వరుడు మాట ఎత్తకుండా. ఎప్పుడు చూసినా కర్మలు చేసుకుంటుంటారు, కర్మలే ఏదో పుట్టిస్తాయట. అట్లా కుదరుతూ ఉంటాడు. శంకరాచార్యులు బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు ఏమైనా సరే ఈ జగత్తుకు మూల కారణమైన పరమాత్మ తత్వాన్ని వదిలేసి నువ్వు ఎన్ని మంత్రాలు చెప్పుకుంటూ పని చేయదు బో అని చెప్పేసి. అందుకని మీమాంసులు ఈశ్వరుని అంగీకరించరు. ఈశ్వరుని అంగీకరించాలంటే ఆయన ఎక్కడ ఉంటారో తెలియాలి కదా. ఉపనిషత్తుల్లోనే ఉండేది అయింది. నువ్వు చెప్పేటువంటి యజ్ఞహోమాది కర్మల్లో ఈశ్వరుడు ఉన్నాడు, మంత్రాలు ధ్వనులే ఉంటాయి, దానికి సంబంధించినటువంటివి ఏం చేస్తుంటావు. ఇప్పుడు ఘృతంతో చేస్తున్నావు యాగము, ఎవరికి చేస్తున్నావు అని చెప్పాలి. అగ్నిని నువ్వేమనుకున్నావు అని చెప్పారు, మరి ఘృతాన్ని ఏమనుకున్నావు అని చెప్పారు. అందుకని బ్రహ్మార్పణం బ్రహ్మవి బ్రహ్మాగ్నం బ్రహ్మణావతం బ్రహ్మైవతే అని గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిలో లేదండి, దాంట్లో పని చేయకపో. అది అనమాట. మీమాంసులు ఈశ్వరుని అంగీకరించరు కాబట్టి ఈ కర్మలే వాళ్ళు కర్మ చేస్తుంటారు దేవుడు. అందువలన కర్మఫలం అపూర్వం వలన వస్తుంది అని చెప్తారు వాళ్ళు. కర్మఫలం ఉందే మనకు తెలియకుండా ఏదో వస్తుంది అంటాడు. అంటే డబ్బు కడితే వచ్చే ఒక బాంబు వంటిది, బాండ్ వంటిది, చూసారా? అది డబ్బు కట్టామనుకో నీకు ఒక బాండ్ ఇస్తాడు, సర్టిఫికేట్ ఇస్తాడు డబ్బు కడితే. అర్థమైందా? అది ఒక నమ్మకం. వాడు ఎగ్గొట్టచ్చు కూడా, ఎగ్గొడతాడు వాడు. రూల్స్ ఏం లేదు దానికి, ఎగ్గొడతాడు. అందుకని ఏమో డబ్బు కట్టేసే ముందు నీ దగ్గర ఏమో కాగితం ముక్క ఇచ్చాడు, అదంతా ఊరికే అంధవిశ్వాసం కూడా కావచ్చు. విశ్వాసము అంధవిశ్వాసమే అవుతుంది, కానీ ఈశ్వరుడి విషయంలో అంధవిశ్వాసమే ఉండదు. ఈశ్వరుడి విషయంలో అంధవిశ్వాసం ఎందుకు ఉండదు అంటే ప్రతి వస్తువు మనం ప్రజెంట్ అన్ని రకాలుగా అవి ఫలితాలు ఇస్తూనే ఉన్నాయి ప్రతిదీ. అది ఒక సిస్టమేటిక్గా ఉంది జగత్తు. అందుకని వేపకాయ తింటే చేదుగా ఉంటుంది, మరి ఇంకోటి చేదుగా ఉండదు కదా. మామిడికాయ చూడు ఎంత బాగుంటుందో, వేపకాయ చూడు ఎలా ఉంటుంది, ముష్టికాయ చూడు ఎలా ఉంటుంది, కాకరకాయ చూడు ఎలా ఉంటుందో, టమాటా చూడు, ఏ కాయ చూడు ఎట్లా ఉన్నది ఇది. కాబట్టి ఇది ఇట్లాగే ఈశ్వరుడు కూడా ఉన్నాడు మన హృదయంలో. ఇవన్నీ చక్కగా ప్రియంగా అనిపించేటట్టుగా ఉన్నది. కాబట్టి ఈశ్వరుడు లేకుండా ఏం జరగదు. ఈశ్వరుడు ఉన్నాడు. నీ కర్మల మీద ఆధారపడి నువ్వు ఊరికే అన్ని దురుపయోగమైన పనులన్నీ చేసుకుంటే నువ్వు నష్టపోతావు. ఈశ్వరుడు ఉండాలి. అందుకని ఈశ్వరుడు ఎట్లాంటి వాడు అంటే పత్రం ఫలం పుష్పం తోయం భక్త్యా మే ప్రయశ్చతి అన్నట్టుగా ఉంటాడు ఈశ్వరుడు. నువ్వు చెప్పేది ఊరికే దానికి యజ్ఞానికి హోమాదులకి వ్రతాలకి దానాలకి కావలసిన ఫలపుష్పాదుల సేకరణ చేస్తున్నావు, కానీ భావయుక్తమైనటువంటి ఒక్కటి భావన లేదు. కాబట్టి నీకు ఈశ్వరుడు అంటే తక్కువ చేస్తున్నావు, ఫలపుష్పాదులు ఎక్కువ చేస్తున్నావు. అందుకని ఇవన్నీ ఈశ్వరానుగ్రహం కలగాలంటే శృతి తాత్పర్యం బాగా తెలుసుకొని ఉండాలి అని చెప్పేసి
ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం తత్సత్.